ఒకప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే జస్ట్ మనకు 4000 వాచ్ టైం ఉండాలి. ఇప్పుడు 8000 వాచ్ అవర్ టైమ్స్ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు ఒక క్రియేటర్ 4000 వాచ్ టైం అయిపోయిన తర్వాత మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తే అదే క్రియేటర్ ఫ్యూచర్ లో 8000 కోసం వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ చేంజ్ ఎప్పుడు అవ్వబోతుంది? యూట్యూబ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం February 1st, 2027 లో న్యూ క్రియేటర్స్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ కోసం 8000 క్వాలిఫైడ్ వాచ్ అవర్ టైం ఇన్ 365 డేస్ లేదా 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్, అది కూడా 90 డేస్ లో రీచ్ అవ్వాలి. ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న క్రియేటర్స్ ని అంత స్పెసిఫిక్ గా ఇది ఎఫెక్ట్ ఏం చేయదు. కానీ యూట్యూబ్ ఎందుకు ఇలా చేస్తుంది? 4000 అవర్స్ ఎందుకు సరిపోలేదు? లేదా యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి ఇంకెక్కువ కంటెంట్, ఎక్కువ వ్యూస్, ఎక్కువ ఎంగేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఇక్కడ ఈ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది. ఎందుకంటే యూట్యూబ్ జస్ట్ ఒక నెంబర్ ని డబల్ చేయలేదు, క్రియేటర్ ఎకనామీలో మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే డైరెక్షన్ ని చేంజ్ చేస్తుంది. మరి ఈ 8000 అవర్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి? ఎవరికి అప్లై అవుతుంది? ఆల్రెడీ మానిటైజ్ అయిన క్రియేటర్స్ కి మన ప్రాబ్లం ఉందా? అండ్ యూట్యూబ్ ఎందుకు ఈ చేంజ్ ని తీసుకొచ్చింది? ఇప్పుడు కంప్లీట్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. 8000 వాచ్ టైం అంటే ఎవ్రీ యూట్యూబర్ కి 8000 వాచ్ టైం కావాలని లేదు. ఈ న్యూ రిక్వైర్మెంట్ February 1st, 2027 అంటే ఎవరైతే February 1st, 2027 నుంచి స్టార్ట్ చేస్తారో సో వాళ్ళ న్యూ క్రియేటర్స్ కి వాళ్ళకి అనేది 8000 వాచ్ టైం అనేది అప్లై అవుతుంది. అంటే ఎవరైతే February 1st, 2027 నుంచి స్టార్ట్ చేస్తారో సో వాళ్ళ న్యూ క్రియేటర్స్ కి వాళ్ళకి అనేది 8000 వాచ్ టైం అనేది అప్లై అవుతుంది. అంటే న్యూ క్రియేటర్స్ కి 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 వాచ్ అవర్ టైమ్స్ ఇన్ 365 డేస్ లేదా 20 మిలియన్ షార్ట్ వ్యూస్ విత్ ఇన్ 90 డేస్. సో ఈ పార్ట్ అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ క్వాలిఫైడ్, అంటే ప్రతి వాచ్ టైం ఆటోమేటిక్ గా కౌంట్ అవుతుంది. సో యూట్యూబ్ కంప్లీట్ గా మానిటైజేషన్ డోర్ ని క్లోజ్ చేయలేదు. ఇన్స్టెడ్ యాడ్స్ అండ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ కోసం హై బార్ అనేది సెట్ చేస్తుంది. కానీ ఎందుకు యూట్యూబ్ ఇలా చేస్తుంది? ఆన్సర్ లో ఫస్ట్ క్లూ, యూట్యూబ్ అనేది చాలా హ్యూజ్ అయిపోయింది. యూట్యూబ్ అఫీషియల్ గా చెప్పిన నెంబర్స్ ప్రకారం ప్లాట్ఫామ్ లో 200 బిలియన్ షార్ట్ వ్యూస్ పర్ డే జరుగుతున్నాయి. సో టీవీ డివైసెస్ మీద కూడా 1 బిలియన్ అవర్ షార్ట్ టైమ్స్ పెరుగుతున్నాయి. అంటే కంటెంట్ వాల్యూమ్ అరెనోమస్. క్రియేటర్స్ ఏమో మిలియన్స్ లో ఉన్నారు, వ్యూవర్స్ బిలియన్స్ ఆఫ్ అవర్స్ వాచ్ చేస్తున్నారు. మరి ఈ ఎన్విరాన్మెంట్ లో యూట్యూబ్ ఒక ఛాలెంజ్ ఉంటది. ఎవరికి రెవెన్యూ షేర్ ఇవ్వాలి? జస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన క్రియేటర్స్ కి, లేక రెగ్యులర్ గా ఆడియన్స్ బిల్డ్ చేసి పీపుల్ ని ప్లాట్ఫామ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయించే యాక్టివ్ క్రియేటర్స్ కి యూట్యూబ్ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఈ చేంజెస్ యాక్టివ్ క్రియేటర్స్ ని మీనింగ్ఫుల్ రివార్డ్ చేయడానికి, క్రియేటర్స్ గ్రోత్ ని సపోర్ట్ చేయడానికి అండ్ యూట్యూబ్ ని సస్టైనబుల్ గా మెయింటైన్ చేయడానికి తీసుకొస్తున్నారు. సో 8 అవర్స్ ని సింపుల్ గా యూట్యూబ్ మనీ కోసం గ్రీడీ అయ్యింది అన్ని చూడడం కంప్లీట్ స్టోరీ కాదు. యూట్యూబ్ ఎక్కువ యాక్టివ్ ఎంగేజ్ క్రియేటర్స్ అనే ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ క్రియేటర్స్ కి ఒక ప్రాబ్లం ఉంది. న్యూ క్రియేటర్స్ కి ఎంట్రీ బ్యారియర్ డబ్బులు అవుతుంది. 4000 నుంచి 8000 అంటే జస్ట్ 4000 ఎక్స్ట్రా అవర్స్ కాదు, ఆడియన్స్ ని ఎక్కువ సేపు ఉంచడానికి ట్రై చేయాలి, మన ఎబిలిటీ ఏందో ప్రూవ్ చేయాలి. అందుకే నెక్స్ట్ క్వశ్చన్, ఈ అప్డేట్ వల్ల ఆల్రెడీ మానిటైజ్ అయిన క్రియేటర్స్ ఏం జరుగుతుంది? ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న క్రియేటర్స్ అయితే ఈ స్పెసిఫిక్ 8 అవర్స్ రిక్వైర్మెంట్ వల్ల మీ ఎగ్జిస్టింగ్ యూట్యూబ్ స్టేటస్ ఎఫెక్ట్ అవ్వదు. యూట్యూబ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం అది క్లియర్ గా ఒకటి చెప్పింది, దిస్ అప్డేట్ వోంట్ ఇంపాక్ట్ క్రియేటర్స్ ఆల్రెడీ ఇన్ యూట్యూబ్. కానీ న్యూ క్రియేటర్స్ వాళ్ళకి స్ట్రాటజీ మార్చాలి. ఎక్స్పెషల్లీ ఎవరైతే ర్యాండమ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో సో 1 డే లో వైరల్ అవుతుంది అని వెయిట్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే 8000 క్వాలిఫైడ్ అవర్స్ రీచ్ అవ్వాలంటే వ్యూస్ కన్నా వాచ్ టైం ఇంపార్టెంట్. వాచ్ టైం అంటే వ్యూవర్స్ మీ వీడియోలో ఎంతసేపు ఉన్నారు. ఎగ్జాంపుల్ 10,000 పీపుల్ వీడియో ఓపెన్ చేసి 10 సెకండ్స్ లో లీవ్ అయితే 10,000 వ్యూస్ ఉన్న వర్క్ టైం వీక్. కానీ 2,000 పీపుల్ వీడియో చూసి ఆల్మోస్ట్ కంప్లీట్ గా వాచ్ చేస్తే ఆడియన్స్ క్వాలిటీ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే ఫ్యూచర్ యూట్యూబ్ గేమ్ జస్ట్ వ్యూస్ గేమ్ కాదు, అటెన్షన్ గేమ్. థంబ్నెయిల్ క్లిక్ చేయించాలి, హుక్ వ్యూవర్ ని హోల్డ్ చేయాలి, స్టోరీ వ్యూవర్ ని కంప్లీట్ గా చూపించేలా చేయాలి, ఎండింగ్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవాలి. అప్పుడు వాచ్ టైం అనేది బిల్డ్ అవుతుంది. సో 8000 ని ఇక్కడ టార్గెట్ లాగా చూడకండి, ఆడియన్స్ రిటెన్షన్ ని టార్గెట్ లాగా చూడండి. ఇప్పుడు ఎంటైర్ అప్డేట్ ని ఒక లైన్ లో చెప్పాలంటే యూట్యూబ్ మానిటైజేషన్ ని ఇంపాసిబుల్ చేయలేదు, బట్ ద బార్ ఫర్ న్యూ క్రియేటర్స్ ఈస్ గెట్టింగ్ హైయర్. 2027 February 1st నుంచి న్యూ క్రియేటర్స్ కి యాడ్స్ అండ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ కోసం సో 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 అవర్స్ వాచ్ టైం కావాలి లేదా 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ అవసరం అవుతాయి. కానీ మనం ఈ అప్డేట్ నుంచి నేర్చుకోవాల్సింది బిగ్గెస్ట్ లెసన్ నెంబర్స్ కాదు, కానీ ఇక్కడ యూట్యూబ్ కి వీడియోస్ కావాలి, కానీ యూట్యూబ్ కి వీడియో చూసే పీపుల్ కావాలి. సో మీరు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారా?
8,000 కోసం పానిక్ కాకండి. ఫస్ట్ 100 లాయల్ వ్యూస్ ని బిల్డ్ చేయండి. వాళ్ళు మీ వీడియోస్ ని కంటెంట్ గా చూస్తే అదే 1000 వ్యూస్ గా అవుతుంది. 10,000. అండ్ మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.